మనకి బ్లీడింగ్ అనేది సరిగ్గా రాదు, మందులు తీసుకుంటేనే వస్తుంది అంటే బ్లీడింగ్, వాళ్ళలో ఏం చేస్తామంటే బ్లీడింగ్ అవ్వడానికి ట్యాబ్లెట్లు పెట్టిన తర్వాత మనం యూజువల్గా ఒక 5 days అనేది వెయిట్ చేస్తామన్నమాట వాషౌట్ పీరియడ్. సో వాళ్ళకి బ్లీడింగ్ ఆగిపోయిన తర్వాత 5 days తర్వాత ఏంటి అంటే వాళ్ళకి బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వకపోయినా మనకి వాషౌట్ పీరియడ్కి టైం అనేది ఇచ్చాం కాబట్టి, అంటే బాడీలో మనకి మెడిసిన్స్ అనేది తొలగిపోవడానికి టైం అనేది ఇచ్చాం కాబట్టి ఆ 5 days తర్వాత నుంచి కూడా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనం స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేసుకునేటప్పుడు హార్మోన్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకొని స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి డే ఆఫ్ ద సైకిల్ వీటన్నిటితో ఏం సంబంధం లేకుండా ర్యాండమ్ స్టార్ట్ ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అంటే ఇది ఎవరికి స్టార్ట్ చేస్తాము అంటే కొంతమందికి ఏంటి అంటే కీమోథెరపీకి, క్యాన్సర్స్ ఇవి ఉంటాయి, కీమోథెరపీకి వెళ్ళాల్సి ఉంటుంది, వాళ్ళకి టైం అనేది ఉండదన్నమాట. సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఏ డే ఆఫ్ ద సైకిల్ వచ్చినా కూడా మనం అన్నీ చూసుకొని ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకొన్నిసార్లు ఏంటి అంటే మనకి స్టిమ్యులేషన్లో డబుల్ స్టిమ్యులేషన్ అనమాట. అంటే ఇది ఎగ్స్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఒక స్టిమ్యులేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్స్ అనేవి వచ్చిన తర్వాత మనం ఒక 5 days వెయిట్ చేసి మళ్ళీ స్కాన్ అనేది చూసి, స్కాన్ అనేది బాగుంటే మళ్ళీ స్టిమ్యులేషన్ ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తామన్నమాట.